హై వ్యూవర్స్, ఈరోజు మన భారతదేశంలో ఏ ప్రాంతంలో చూసినా సరే భార్యాభర్తలు అన్నప్పుడు అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు ఉంటే కొద్ది రోజులు పుట్టింటికి వెళ్ళిద్దామే, ఈ ఇతను వచ్చేసి కొద్ది రోజులు వెళ్ళడానికి ఒంటరి జీవితం గడుపుతాడు. ఆ తర్వాత ఎగైన మరలా భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి బ్రతునాడు ఎలాగో తెచ్చేసుకుంటాడు. ఇంకొన్ని సందర్భాల్లో శృతి మించుతున్నాయి అంటే కష్టరా బాబు అని మగవాడు అనుకున్న స్త్రీ అనుకున్న విడాకుల దాకా వెళ్ళిపోతుంది. విడాకుల దాకా వెళ్ళిపోయినప్పుడు ఇక ఆబ్వియస్లీ ఏంటి, కోర్టులు అండ్ మోర్ ఓవర్ భరణం, ఆస్తి పంపకాలు అండ్ పిల్లల విషయంలో వచ్చేసి ఎలా ఏంటి ఇవన్నీ మనకు తెలిసింది. అయితే కొన్ని ఊళ్ళలో పంచాయతీలు ఉంటాయి. మనం సినిమాలో చూస్తుంటాం, పెదరాయుడు, చిన్నరాయుడు ఇటువంటి సినిమాల్లో ఏ కోర్టుల దాకా వెళ్ళాల్సిన అవసరంలా, ఏ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరంలా, చక్కగా ఊరిలోనే ఉన్నటువంటి పెద్దలంతా కూడా కూర్చోబెట్టి అసలు విషయం ఏంటి అని చెప్పేసి భార్యాభర్తలను అడిగి వీలైతే ఆ కాపురాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇంక ఇది అలియేటట్టు లేదురా బాబు, ఇంక వీళ్ళు ఇడిపోక తప్పదురా అనుకుంటే ఇక అప్పుడు విడాకులు అనేది ఇచ్చేస్తారు. విడాకులు ఇవ్వటం ఇస్ నథింగ్ బట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నవేరు. ఇప్పుడు నేను చెప్పబోయేది విడాకులు రిలేటెడ్గా అంతకు మించి. శుభలగ్నం సినిమా చూశారు కదా, అందులో ఆమెని వచ్చేటప్పటికి ఒక మిడిల్ క్లాస్ స్త్రీ, తనకు వచ్చేసి ఏంటి కొంచెం రిచ్గా ఉండాలి అండ్ బాగా డబ్బుతో ఊరేగాలి అన్నట్టు, ఓపెన్గానే అంటున్నాం, బాగా డబ్బుతో ఊరేగాలి అన్నట్టు. లంచం తీసుకునేది భర్తని కాదు కూడదు అంటాడు. డబ్బు ఎలా వచ్చేసరి వదలొద్దు అనిది, బట్ ఎథిక్స్ మోరల్స్ అంటాడు. ఇక చివరికి రోజా కంట్లో జగతబాబు పట్టడం, ఎట్టి పరిస్థితుల్లో ఇక జగతబాబుని తనుని చేసుకొని చెప్పేసి ఆమె అనుకోవటం, ఇంకేముంది డబ్బుతో ఏదైనా సాధించవచ్చని చెప్పేసి ఆమె అనుకోవటం, అదే విషయాలు వచ్చేసి ఆమెకి చెప్పటం, అన్నీ కలగలేక చివరికి ₹1,00,00,000 తన భర్తను అమ్మేసింది. ఇక ఆ తర్వాత అసలు సినిమా ఏంటంటే మనం చూస్తాం, డబ్బు కాదు కూడి పెట్టేది, డబ్బు కాదు జీవితం, కట్టుకున్నాడే జీవితం అని చెప్పేసి. సినిమా ఎలా ఏంటి స్టోరీ అనేది అనవసరం, ముందు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇవన్నీ కూడా సినిమా రియల్ లైఫ్లో అన్ని కలగలిపి చెప్పారు. ఇప్పుడు మన అసలు వీడియోలోకి వెళ్దాం. స్టార్టింగ్ చెప్పినట్టుగానే భార్యాభర్తలాగా కలిసిమెలిసి జీవించాలి, అలా జీవిస్తూ ఉన్నారు. అయితే తన భర్త విషయంలో ఎక్కడో ఈమెకి డౌట్ వస్తూ ఉంది. ఏంటి ఇతను నా దగ్గర అంత సఖ్యంగా ఉండటం వల్ల అండ్ మోర్ ఓవర్ ఎక్కడేదో తేడా కొడుతుంది, దేన్నో మరిగాడే అని చెప్పేసి గట్టిగా అనుకుంది. సరే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అని చెప్పేసి అనుకుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అనుకున్నప్పుడు ఈ మొక్కత కదా మిగతా వాళ్ళకి కూడా కావాలిగా, బట్ ఈ మొక్కతైతే గమనించేశారు, ఓ పలానా ఆమె దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు మిగతా అందరికీ చూపించాలి ఇదే విషయాన్ని, అంటే వాళ్ళు మరీ అసభ్యంగా ఉన్నప్పుడు కాదులే కానీ ఒక రూమ్లో ప్రేమగా ఉన్నప్పుడు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక చిన్న గ్రామం, ఇప్పుడు చెప్పిన స్టోరీ మొత్తం అదే. ఇక ఆ మహిళ ఏం చేసింది, ఇతను వెళ్ళటాన్ని గమనించింది. ఈలోపు తనతో పాటు ఊరిలోనే కొంతమందిని పోగు చేసుకుంది. ఎవరికి అనుమానం రాకుండా ఆ మహిళ ఆ భర్త, దట్ మీన్స్ ఈ భర్త ఉంచుకున్నామే లేదంటే ఆ మహిళ ఉంచుకున్నాడు అనుకోవచ్చు. ఓకే, ఈ భార్య క్యారెక్టర్ ఉంది కదా, ఆమె ఒకటి, ఈ భర్త వేరే ఆమెతో ఉండటం అనేది ఇంకోటి. సో అలా ఉన్నారు. ఉన్న తర్వాత ఇక జనాలు కూడా పోగు చేసుకుంది కదా, వెళ్ళి చూపించేసింది. ఇంకేముంది, అందరికీ అర్థమైపోయింది. ఇక అప్పుడు భర్తను పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు గొడవ పడతాం స్టార్ట్ చేశారు. ఎంతగా గొడవ పడ్డారంటే నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలి. ఇక చివరికి అవతల ఉన్నటువంటి ఆమె, అంటే ఈ భర్తతో కొత్తగా రిలేషన్లో ఉంది కదా, ఆమెకు రివీల్ చేసింది ఏమని, నీ మొగుడు నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు, 5 లక్షలు నువ్వు నాకు నేను నీ మొగుడిని ఇచ్చేస్తా అని చెప్పేసి. ఇలా కాదు పంచాయతీకి రా ముందని చెప్పేసి పంచాయతీకి పట్టుకెళ్ళారు. ఇక పంచాయతీ పెద్దలు అడిగారు, ఏందమ్మా మరి నీ భర్త ఆమె దగ్గర 5 లక్షలు తీసుకున్నాడంట, నువ్వు 5 లక్షలు మరి ఇచ్చి తీసుకుంటే, చిచ్చి వీడితో నేను ఉండేది లేదు, నాకు పిల్లలు కూడా లేరు ఇప్పుడు, కాబట్టి నా జీవితం నేనే బతుకుతా, అండ్ అటువంటి వాడితో నాకు వద్దు, నాకే ఆమె 5 లక్షలు ఇమ్మను, నేను బతుకుతాను, నా బతికేది అని చెప్పేసి అన్నట్టు. ఇక దాంతో అవతల ఉన్నటువంటి ఆమె మరి డీప్ లవ్ అనుకుంటే అవతల ఉన్న ఇద్దరు కూడా, ఇక దాంతో 5 లక్షల సరే నాకట్టయితే 1 నెల గ్యాప్ ఇవ్వండి, నేను రెడీ చేసి పెట్టుకుంటా అని చెప్పేసి. నెల అయింది, నెల అయిన తర్వాత 5 లక్షలు ఆమెకి ఇచ్చేసింది. ఓకే, ఇక ఇతను నా భర్త కాదు నీ భర్త, హ్యాపీగా ఊరేగండి మీ ఇద్దరని చెప్పేసి 5 లక్షలు నీకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇది ఊర్లో ఉన్న జనాలుగా తెలిసిందో, అరే ఈ రోజుల్లో అసలు కింది కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు అని చెప్పేసి విడాకులకి అక్కడ దాకా వెళ్తూ ఉంటే, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వస్తే అక్కడ దాకా వెళ్తూ ఉంటే, వీళ్ళేంటి సింపుల్గా తేల్చి అవతల పడేశారు. లేదు ఇది అందరికీ తెలియాలని చెప్పేసి అప్పుడు వివరాలతో సహా బయట పెట్టారు. ఏం చేస్తారు, వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం అంతా చేసుకున్నది, ఎక్కడ లీగల్గా చట్ట ప్రకారం ఎక్కడ ఏమీ లేవు కదా, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో అంతా కూల్.
సో ఈ వీడియో కూడా ఏంటంటే వీకెండ్ స్పెషల్గా నేనేమంటున్నానంటే, వీకెండ్ స్పెషల్గా వీడియో ఇస్తానా, నేనేమంటున్నానంటే దయచేసి గుర్తుంచుకోండి, పెళ్లికి ముందే భర్త అలాంటి వాడు, దట్ మీన్స్ పెళ్లికి ముందే మగాడు అలాంటి వాడు, పెళ్లికి ముందే ఆడామె అలాంటిది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పెళ్ళైన తర్వాత నిజంగా డిస్టర్బెన్స్ ఏమన్నా కనుక వస్తూ ఉంటే ఇంత కష్టం రావనుకుంటే కొడతాలు, తిడతాలు, చంపటలు ఎటువంటి చేయకుండా ఇలా పెద్ద మనుషుల సమక్షంలో పెట్టి ఈజీగా ఒక కొలికి తెచ్చేసుకోండి. ఆధారమైన కోర్టులు ఆ తలనొప్పి ఈ తలనొప్పి అయ్యేది కాదు. పెద్ద మనుషుల సమక్షంలో ఇటువంటివి ఈజీగా సాల్వ్ అవుతాయి నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఇది ఎంకరేజ్ చేసేది అస్సలు కాదు.